welcome to Anshu Simba Vlogs. Good morning. Happy Independence Day. Happy Independence Day. Hi. Happy Independence Day guys అందరికి. Happy Independence Day అండి అందరికి. Independence Day guys. 88th Happy Independence Day. సో మేమైతే ఇప్పుడు మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోద్ది కదండి. సో అందుకే మేమైతే అంశు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడి నుంచి మా గోదావరిఖనిలో స్టేడియం ఎలా ఉంటుంది, అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా చేస్తారు, మ్యాచ్ పాస్ట్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. డెఫినెట్గా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. మేమైతే ఇంకా అంశు స్కూల్కి అయితే వచ్చేసామండి. అండ్ చూడండి పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా మార్నింగే పాపం లేచి రెడీ అయిపోయి వచ్చేసారు. భలే అనిపిస్తుందండి. నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి నిజంగా. సో పిల్లలందరూ ఇలా రెడీ అయిపోయి కాస్ట్యూమ్స్లో రెడీ అయిపోయి అందరూ అయితే స్కూల్కి అయితే రీచ్ అయిపోయారు. అండ్ చూసారు కదా అంశు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. ఎవరికైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా సెలబ్రేషన్స్ ఉంటాయి స్కూళ్ళల్లో. అండ్ నాకైతే మా స్కూలే గుర్తొచ్చిందండి నిజంగా. అండ్ చూడండి ఎంత బాగా వేశారు అక్కడ టీచర్స్ అందరు కూడా. భరతమాత ఆట అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. చూడగానే మన దేశభక్తి పొంగిపోయిందని చెప్పొచ్చు. అండ్ చూడండి వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ టీచర్స్ అండ్ పిల్లలందరూ కూడా మంచి కాస్ట్యూమ్స్లో భలే బాగా రెడీ అయ్యి వచ్చారండి. నిజంగా పిల్లలకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్సో పేరెంట్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అంతసేపు అంత వర్షం పడుతుందండి. అప్పటికి కొంచెం చిన్నగా వర్షం పడుతుంది. అయినా కూడా మంచిగానే మేనేజ్ చేస్తూ పిల్లలందరూ అయితే అక్కడ మంచిగా ఉన్నారు కోఆపరేట్ చేస్తూ. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా క్యూట్గా ఉన్నారు నిజంగా పిల్లలు. చూడండి అక్కడ భరతమాత గెటప్లో. అండ్ మేమైతే ఇంకా మా స్కూల్కి వెళ్దామని అయితే బయలుదేరాము. సో చూపిస్తాను చూడండి మా స్కూల్ కూడా. అండ్ ఇదంతా కూడా గోదావరిఖని చౌరస్తా అండి. హాయ్ గోదావరిఖని పీపుల్. మహనీయుల పోరాటం చేస్తే మనకి ఈ రోజు వచ్చింది. సో మనం అనుభవిస్తున్న ఈ రోజు మాత్రం డెఫినెట్గా చాలామంది అమరవీరుల పోరాటం అండి ఇదంతా కూడా. అండ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు చాలామంది. మన చేతిలో ఉండే ఈ జాతీయ జెండా కేవలం వస్త్రం కాదండి, అది ఎంతోమంది అమరవీరుల త్యాగం. అది ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే అదంతా కూడా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించి చేసిన రోజు ఇది. సో డెఫినెట్గా ఈరోజు మాత్రం అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన దేశం, మన గర్వం, మన బాధ్యత. భారతీయుడిగా పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం. అండ్ మన భారతదేశం కోసం కొంచెమైనా మంచి చేయడం డెఫినెట్గా అది మన బాధ్యత అండి. సో అందరికీ విషింగ్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ అన్ని చోట్ల ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుందండి ఇంత వర్షంలో కూడా. అండ్ స్టేడియం కని చెప్పాను కదా, బట్ డ్యూ టు రెయిన్స్ స్టేడియంలో అయితే ఏ ప్రోగ్రామ్ లేదండి. సో అందుకే నేనైతే ఈరోజు ఇంకా స్పెషల్గా ఉండాలని మా స్కూల్ అయితే చూపించబోతున్నాను. డెఫినెట్గా మా స్కూల్ అయితే చూసేయండి. అండ్ హియర్ వి గో. సో yes, this is my school. It was raining in the morning. It was my prayer to God, if it is possible, stop this rain. So it was God who was leading and guiding us. Please, all the children, give a good round of applause to our God. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉన్నా చూడు మీరు సేమ్ అంతే ఉన్నారు, అలానే ఉన్నారు, ఏం మారలేదు. అండ్ చూసారు కదా తను మా మేడం అండి. సో చాలా రోజులు చాలా ఇయర్స్ తర్వాత తనని కలిసాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూడండి ఇక్కడైతే మ్యాచ్ పాస్ చేస్తున్నారు. అండ్ సరదాగా ఇక్కడైతే ఇంకా మేము అందరం కలిసేసి బయలుదేరామండి. అండ్ చూడండి వర్షం అయితే పడుతూనే ఉంది. సో
సో వర్షం కారణం వల్ల కొంచెం అన్ని చోట్ల కూడా సెలబ్రేషన్స్ ఇదంతా కూడా అయితే మా school ground నార్మల్ గా అండి. జరిగాయి, లేకపోతే ఇంకా సూపర్ గా వర్షం ఉంటుంది. అయితే పడుతుంది. But నేనైతే సో చాలా అందుకనే హ్యాపీ అండి, మా స్కూల్ అయితే కొంచెం చూసాను కాబట్టి. సో చాలా హ్యాపీగా ఉంది నిజంగా. వై బికాజ్ ఇండిపెండెన్స్ డే రోజు మా స్కూల్కి వెళ్ళడం అండ్ మా టీచర్ని కలవడం అండ్ బికాజ్ ఎక్కువ టీచర్స్ అందరు కూడా వెళ్ళిపోయారండి, బికాజ్ చాలా ఇయర్స్ అవుతుంది కదా. సో అండ్ నేను యాజ్ అ టీచర్గా మళ్ళీ నా టీచర్ని కలవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్రేజీ అయితే సో సో ఇంకా వర్షం పడకపోయింటే ఇంకా చాలా బాగుండేదండి. బట్ వర్షం పడడం వల్ల సరిగ్గా ప్రోగ్రామ్స్ అనేవి జరగట్లేదు. ఇంకా చాలా బాగుంటుంది మార్చ్ పాస్ చేస్తూ, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తూ, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో సో నేను కూడా మిస్ అయ్యాను మీతో పాటు. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం అయితే నేను ఇంకా మొత్తం మా స్కూల్ కూడా అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే మేము మళ్ళీ అంశు స్కూల్కి అయితే వెళ్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో అయితే చాలా బాగుంది కదా. సో మేమైతే ఇంకా అంచు స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. Guys, this is all for today's vlog. Hope you all enjoyed this video. Please do watch our videos and like, share and comment. Thank you for all and wishing you a very happy Independence Day once again. And bye bye. Take care all. Love you all. Take care.